ఉంది. దీనికి నా గురించి తెలిసినట్టు లేదు. నేను చెప్పిన పనిని ఇది ఎలాగో చేయలేదు. దీన్ని కొట్టి ఇక్కడే చంపేస్తా. భయపడి ఇదే పారిపోతుంది. ఇంకో పని మనిషిని తీసుకురావడానికి సుశీల కూడా భయపడేలా చేస్తా. నా ప్రతాపం చూపిస్తా అని మనసులో అనుకుని సరే అని ఒప్పుకుంటుంది. ఆ పని మనిషి ఇంటిలోనికి రాగానే సుశీలతో, అమ్మా, మీకు జ్వరం ఎక్కువగా ఉంది, మీరు వెళ్ళి పడుకోండి, ఇంట్లో పని నేను చూసుకుంటా అని చెప్పి సుశీలను లోపలికి పంపేస్తుంది. సుశీల లోపలికి వెళ్ళిపోగానే ఆ స్త్రీ అనసూయ దగ్గరకు వెళ్ళి, అమ్మా, ఏ పని చేయాలి అని అడుగుతుంది. అప్పుడు అనసూయ ఇల్లంతా శుభ్రం చెయ్యి అని చెప్పి తాను ప్రశాంతంగా టిఫిన్ చేయడానికి కూర్చుంటుంది.